ప్రభుత్వం మొత్తం నీట మునిగిన దానికి 25,000 రూపాయల సహాయం అందిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? డ్రామాలు ఆడటం చంద్రబాబు నాయుడికి బాగా వెన్నతో పెట్టిన విద్య. వాడు ఆ దుర్మార్గుడు పిల్లనిచ్చి పొలం ఇచ్చి పార్టీ ఇచ్చి పదవి ఇచ్చి బతుకమ్మని చెప్తే మావనే ఎన్ని పోటు పొడిచి సావదే దుర్మార్గుడు. వాడు మాటలు నమ్మేవాళ్ళు సత్యం ఏనాటికైనా ఒకసారి జయిస్తుంది. 25,000 ఇస్తామంటున్నారు. బట్ ఏమంటే 25,000 కంటే మేము ఎక్కువే నష్టపోయామంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నష్టపోయాడు. ముందల తింటాకి లేదు. అక్కడ మనం వెళ్దాం అక్కడ తింటాకి లేదు. ముందల అక్కడ తింటాకి లేనప్పుడు ఈ 25,000 అంటే మాటలు ఏంటంటే 2 నెలలు కాచాం. అది మీరు అన్నీ సరి చేసుకునే అన్ని పద్ధతి ఇల్లు పడిపోయిందా ఇల్లు కట్టేయాలని కట్టిస్తారా? అవన్నీ లోన్ ఏదో చేస్తున్నారు. ఇప్పటికి అంత బాగా రికార్డ్ మా ఆయన గారు బాగా చేసింది. బట్టి ఈయనైతే పారిపోయాడు ఈ దెబ్బకి. చిన్న ఆయన అయితే సగం వరకు ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం అందిస్తామంటుంది. అవునండి, అందిద్దాం. మరి ఇప్పుడు ఆర్థిక సాయం అంటే 10,000 అంటే చాలదు ఏంటంటే కుటుంబానికి ఇంట్లో బియ్యానికి సరుకులకి ఏమి సరిపోతాయి. మొత్తం కావాలంటే మనం ఎక్కడ చేద్దాం? ఇప్పుడు ఇల్లు ఉంది కాలిపోయింది కబుక్కుని సడన్గా అంతా చేయమంటే చేయరు కదా. మనకు కూడా ఉండాలి, కృషి చేయాలి కదండి. కృషి చేయకోకుండా ఉండదుగా. ఆయన వల్ల కాదు, ఇవ్వలేడు. మొత్తం లేబర్ నమ్మకాన్ని మొత్తాన్ని నాశనం చేస్తానికి చూస్తున్నాడు ఆయన. ఒక్కసారి వచ్చాడు, 10 రోజులు అక్కడ ఉన్నాడు కలెక్టర్ దగ్గర. ఆయన ఏమన్నా తిరిగాను అంటున్నాడు. అంతా ఉత్త డూబుల్ మాటలు. నారాయణ చెప్పేది అంతా డూబే చెప్తున్నాడు నారాయణ గారు. ఏంటి అది పెదలకు పనికొచ్చేటట్టు చెప్పాలా. ఏదో సినిమా మాసులాగా చెప్తే ఎట్ట కుదురుద్ది? వాళ్ళ వల్ల కాదండి. తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి. ఏదైనా కానీ జగన్ వల్లే అవుద్ది. జగనే చేయగలుగుతాడు, రెండో వాళ్ళు చేయలేరు. ప్రభుత్వం మొత్తం నీట మునిగిన దానికి 25,000 రూపాయల సహాయం అందిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? కన్నీళ్ళు చూడవచ్చు. ఇక ఆ ఇల్లు సింగనర్లో మా అత్తయ్యలో ఉంది ఇల్లు. ట్యాంకర్ పెట్టుకుంటే కనీసం 4-5 ట్యాంకర్ కావాలంట. ఒక ట్యాంకర్తో ఒకసారి అవ్వట్లేదంట, జిట్టు పోవట్లేదంట. ఆ పోయిన సర్టిఫికేట్లు కానీ తడిసిపోయినాయి కానీ తింటాక లేక ఉండలేక రోగాలతో ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేసిందని చెప్తున్నారు కదా. నేను చెబుతాను అందులో చెప్పడానికి ఏముంది? చెప్పేవాడు ఇది కాదు, తీసుకునేవాడు నాకు వచ్చినాయి అని చెప్పాలి. వరదలతో ముంచెత్తింది కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామంటుంది. ఆ 25,000 సరిపోతాయంటారా లేదంటే ఎలా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది? ఇంకేమని చేస్తారు? ఏముందని చేస్తారు? చెప్పండి సార్. ఏముందని చేస్తారు? అక్కడ చేస్తామే ఎక్కువ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ కాదు, జగన్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. ఆడు చెబుతాడు కరెక్ట్గా. మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఇంకంతకన్నా ఏం చేస్తాడండి? ఇంకంతకన్నా ఏం చేస్తాడు చెప్పండి? అక్కడికే ఎక్కువ. ఇప్పుడు చేసింది ఎక్కువ. అంటే వాళ్ళు నష్టపోయింది మేము లక్షల్లో నష్టపోయామంటే అవన్నీ మామూలే. ఇప్పుడు అవన్నీ మామూలే. అక్కడ చేస్తేనే ఆడికి అదిరిపోద్ది. ఏది ఏంటి బొచ్చు పోయేది? ఆడ ఆ వరుసన కష్టపడి గుడ్లా కష్టపడి ఇది చేస్తే కూడా తాత్కాలికంగానే వీళ్ళు క్లోజ్ చేశారు కానీ పూర్తిగా చేస్తారు. టైం పట్టిద్ది. ఇప్పుడు దానికి ఏమవుదో పంట డబ్బులు పోతాయి. 25,000 బొచ్చు. ఇల్లేం కూలిపోలా నీళ్ళు వచ్చినాయి అంతే. అంటే సార్ అది కాకుండా ఇప్పుడు వచ్చేసి వాహనాలు అవన్నీ కూడా కోల్పోయిన వారికి కూడా ఇన్సూరెన్స్ ఫ్రీగా చేపిస్తాము అంటున్నారు. 3,000 ఇస్తున్నాడుగా, బాగా చేయించుకుంటారు. ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు అంతకన్నా ఇంకేమి ఇవ్వాలండి? ఇంకంత మించి ఏమి ఇస్తాడు చెప్పండి? అసలు ప్రభుత్వమే ఇవ్వట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమిస్తారు? అసలు ప్రభుత్వం ఇవ్వట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ఏమైనా పంపిస్తేనే కదా ఎవరైనా ఇచ్చేది. అసలు ఎవరు ఇచ్చినట్టుగా దాఖలాలే లేవని వాళ్ళు అలో లక్షణాన్ని ఎడుతూ ఉంటే మామూలుగా ఇదేంటి ఇళ్లలో బురద కూడా వాళ్ళు తీయట్లేదు అంటున్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. మరి ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందిస్తుందని చెప్తున్నారు. ఏం లేదు, సహాయం ఏం అందించట్లేదని పేపర్లో కూడా ఇవాళ సాక్షి పేపర్లో కానీ ఆంధ్రప్రభలో కానీ అసలు ఇచ్చినట్టుగా ఏం లేదు. కావాలంటే నా పేరు కావాలంటే చెప్తాను, రాసుకో. ఓకే, అన్ని విధాలుగా సహాయం చేసాము వరద బాధితులకు. సహాయం చేయట్లేదు వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సహాయం చేసిన మాటలు చెప్పడం తప్పితే ఏమి వాళ్ళు పనిచేసింది ఏమీ లేదని వరద బాధితులే చెప్తున్నారు, మనం చెప్పటం కాదు. విజయవాడలో మొత్తం కూడా వరదల కారణంగా కంప్లీట్గా ఇల్లు మునిగిపోయి నష్టపోయిన వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయలు మేము ఆర్థిక సాయం అందిస్తామంటే కూడా ప్రభుత్వం చెప్పుకొస్తా ఉంది. అది మంచిదే కదా.
25,000 సరిపోతాయి అంటారా? వాళ్ళకి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనకు కావాల్సినంత రావాలంటే ఎవరు రావట్లేదుగా. అంటే మేము చాలా వరకు 25,000 అవును, లక్షలు నష్టపోయారు, కోట్లు నష్టపోయారు, ఇల్లు మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, టీవీలు పాడైపోయినాయి, ఇల్లంతా నాశనం అయిపోయింది. అలా అని చెప్పేసి గవర్నమెంట్ లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేదుగా, చేయలేదు కదా. వాళ్ళ స్తోమత ఉన్న దాని ప్రకారం, వాళ్ళు ఇవ్వాల్సిన దాని ప్రకారం. ఇప్పుడు కుటుంబానికి 2 కుటుంబాల కంటే 2-3 లక్షలు ఇస్తారు, కానీ ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆల్రెడీ మునిగిపోయి ఉన్న రాష్ట్రం ఇది. అంటే ఆల్రెడీ సగం ఇల్లు మునిగిపోయిన వారికి 10,000 ఇస్తామంటుంది. వాహనాలు చెడిపోయిన వారికి కూడా ఇన్సూరెన్సులు చేపిస్తామంటుంది. మంచిదే కదండి, అది మంచి పనే కదా. వరదలు వచ్చాయి భారీగా విజయవాడ ప్రాంతానికి. ప్రభుత్వం 25,000 రూపాయల సాయం అందిస్తుంది పూర్తిగా నిన్న ఇళ్ళకి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా అయిపోయిన ఇళ్ళకి 20,000 అందిస్తుంది అంటున్నారమ్మా. 20,000 ఏ మూలకి వస్తాయి? సొంత ఇల్లు వాళ్ళకి ఏమొస్తాయి, అద్దుకున్న వాళ్ళకి ఏమొస్తాయి? సొంత ఇల్లు గుల్ల అయిపోయిందా? మరి అద్దుకున్న వాళ్ళు సామానం అంతా పోయిందా? ఏం ₹1 వస్తూ మిగలలేదు మాకు ఎవరికని. శాంతం నాశనం అయిపోయి రోడ్డుని పడ్డాం. 20,000 ఇచ్చి ఏం చేస్తారు? మాకు ముఖం తుడుతారా లేకపోతే మూతి తుడుతారా? వరద బీభత్సం సృష్టించింది. ఈ వరదల్లో నష్టపోయిన వారికి అందరికి కూడా మేము ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వారికి 25,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ముందరకు వచ్చింది. సరిపోతుంది అంటారా? 25,000 అందిస్తే సరిపోతుందా మనకు? అక్కడ వరదలు వచ్చిన వాళ్ళకి లాస్ పోయిన వాళ్ళకి లక్షలు లాస్ పోయారు. అది ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. లక్షల లాస్ పోయినోడికి ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది, చేయాలి, ఉండాలి కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏంటంటే కొంతపటికే చేయగలుగుతారు, అంత ఇవ్వలేరు. పోయిందంత ఏడ తెచ్చిస్తారు, ఎంతమంది కనిస్తారు? అది 10 మందికి. ఇప్పుడు 10 మందిని పంపిస్తాం, 10 మంది కరెక్ట్గా ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు అందుకు 1 కిలోమీటర్ లోపల ఉంటారు వాళ్ళు, ఇక్కడ వెళ్తానికి ఇబ్బంది ఉంటుంది. ఈ 10 ప్యాకెట్లు వేసుకొని అక్కడికి వెళ్ళారు, ఈ మధ్యలో ఇంకో అందుకుంటారు, చివరిదాకా వెళ్ళవు కదా. అంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అంటుంది. 25,000 ఇపోయినా పర్లేదు, 25,000 పెట్టుకోమని చెప్పండి, అవసరం లేదు. లక్షలు పోయిన వాళ్ళకి ఏం చేస్తాయి? 25,000 ఎటు వస్తాయి? అంటే మేము ఆర్థిక సాయంగా 25,000 రూపాయలు అందిస్తాము అని చెప్పేసి. అవి కూడా ఇటు ఎందుకు? ఆయన కూడా పెట్టుకోమని చెప్పండి. వేరే దానికి సింగపూర్లోనే అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పండి, చాలా. అదే ఏమండి, ఒకళ్ళ సొమ్ము మీద మనకు ఆశ లేదండి. మనం దేవుడిని నమ్ముకునే వాళ్ళం, కష్టపడ్డవాళ్ళం ఏంటి, కష్టం మీద ఆధారపడతాం. కానీ వీళ్ళు 1000 ఇచ్చారనుకోండి, నాకు 70 లక్షలు పోయినాయి. ఎవరిని అడుకోవాలి? ఎవరు హీరో ఏంటి? భగవంతుడు పోగొట్టాడు, వాడు ఇస్తాడు నమ్మకం, అంతే. సార్, ప్రభుత్వం కూడా పూర్తిగా నిన్న ఇళ్ళకి మట్టికి 25,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? అది ఇచ్చేవారు గ్యారంటీ లేదు, ఇస్తారు. అది ఎప్పటికి వస్తాయో తెలియదు. నా షాప్ ఉంది 3 లక్షలు, మెడికల్ షాప్ మా అబ్బాయిది. మొత్తం మునిగిపోయింది, సరుకు మొత్తం పాడైపోయింది, పాడేసి దేనికి పనికిరాదు. ఆ పళ్ళ కొట్టు వారం రోజులు వ్యాపారం చేశా, 30,000 లాసు. నాకెవరో ఎవరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 25,000 రూపాయలు ఇస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు 3 లక్షలకి 25,000కి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందిగా. అది ప్రభుత్వం కూడా మొత్తం మునిగిన ఇళ్ళకి కూడా 25,000 రూపాయల సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ఏం చేస్తాం, కష్టం అంతా కొట్టిపోయి ఉన్నారు కదా, ఏం చేస్తాం? అంతకి సముదాయం మొత్తం ఈ బీరువాళ్ళు కొట్టిపోయి అన్నీ పోయారుగా. ఇస్తున్నారా? ఎవరు ఇదిగా ప్రభుత్వం ఇస్తే 1 లక్ష రూపాయలు ఇస్తారు వాళ్ళు. ఎవరన్నా ఇంటికి 2 లక్షల దాకా పోయింది. మా ఇంటికి మొత్తం కూలరు, విద్యు అన్నీ పోయినాయి, మంచాలు అన్నీ పోయినాయి, మోటార్లు పోయినాయి. 1 లక్ష రూపాయలు పోయింది మాకు అక్క. అది ప్రభుత్వం ఇచ్చేదానికి మాకు ఏం సరిపోతుంది? అంటే ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది కదా, ఎలా ఇస్తాను? ఎలాగ ఇస్తారో మాకు తెలియదు కదా, ఇచ్చిందాక తెలియదు కదా. ఎందుకో ఇస్తే అది వాళ్ళకి తెలియాలి. అది అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇస్తే మంచిదే, మంచిదే ఉంది. అలాగే సగం మునిగిన ఇళ్ళకి కూడా 10,000 రూపాయలు ఇస్తామా? ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కదా ఇంకా. ఇస్తా 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుంది. చాలా వరకు పోయాక చూశారు అందరికీ, ప్రపంచం మొత్తం మంచాలు ఎత్తిపోయి. రాయపేట మాది అన్ని కొట్టిపోయి కూరగాయలు కొన్నట్టు వస్తున్నాం. బస్సులకి 25,000 సరిపోవంటారు? 1 లక్ష రూపాయలు? 1 లక్ష రూపాయలు, 1 లక్ష దాకా పోయింది. 1 లక్ష రూపాయలు ఇస్తే మంచిదే, మామూలుగా 50,000 ఇస్తే మంచిది. అది ప్రభుత్వం కూడా నష్టపరిహారం కింద పూర్తిగా నీళ్లు వచ్చిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏమంటే మొత్తం మునిగిపోయింది. 25,000 ఇస్తే ఏ మూలకి వస్తాయి? అన్నీ మునిగిపోయండి, టీవీలు పోయండి, ఫ్యాన్లు పోయండి, అవి కింద బీరువాలు పోయండి, మొత్తం మంచాలు పోయండి, అన్నీ పోయినాయి. 25,000 ఏ మూలకి వస్తాయి?
అయితే ఇస్తున్నారు అంతే. అంటే అదే విధంగా చూసుకుంటే కనుక నీళ్ళు సగానికి వచ్చి మునిగిపోయిన దానికి 10,000 ఇస్తాం. సగం వచ్చినా కానీ మొత్తం కింద అన్నీ మునిగిపోతాయిగా. పైన నీకు ఫ్యాన్ లేక కాలంది, మిగతా అన్నీ కాలిపోతాయిగా. వాళ్ళకి నష్టమే కదా, ఎక్కువ నష్టమే వాళ్ళకి కూడా. నీకు పైనోడికి మిగిలేది ఫ్యాన్లు మిగిలితే సగం మునిగినోడికి, మొత్తం మునిగినోడికి అవి కూడా కాలిపోయినాయి అంతే కదా. ఇంక తేడా ఉంది. ఇప్పుడు ఇచ్చే 25,000 కానివ్వండి 10,000 కానివ్వండి సరిపోవంటారా బాధితులకి? ఎట్ట సరిపోతాయ్యా, నువ్వన్నీ కోల్పోయావు. నీకు ఇంట్లో బొచ్చేపళ్ళు సహా పనికి రాకుండా అయిపోయి ఉంటాయి. అన్నం వండుకుంటే దాంతో కూడా పనికిరావు. ఎందుకంటే మొత్తం మురిగి పట్టేసి నానా ఇవన్నీ చేయాలంటే చాలా ఉంటాయి. ఎందుకు మనకి కానీ అయిపోయింది. అంటే ప్రభుత్వం వీటితో పాటు కాకుండా ఇంకేమన్నా ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంక చెప్పేది ఏం లేదు, మనం చెప్తే వాళ్ళు ఇస్తారా ఏంటి? అవన్నీ కుదిరే కాదు. ఇల్లు కంప్లీట్గా ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి వచ్చేసి 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 25,000 సరిపోతాయంటారా అంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? 20,000 కాదు కదా, ₹1,00,000 ఇచ్చినా వాళ్ళకి సాలం. వాళ్ళు ఉండ బాధల్లో అట్ట అయింది. ప్రభుత్వం ఆ రకంగా చేసింది, బాగా దెబ్బతింది. కట్టుబాట్లతో బయట ఉండారు వాళ్ళు. అది అంతేగాని 25,000 ఎత్తి వాళ్ళకి ఏం సరిపోతాయండి? అది ఎన్నో సామానం అన్నీ కొత్తగా వాళ్ళు నట్టేటుగా మెనిగిపోయారు కదా. అది అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రమే 25,000 ఇస్తాము. దాని తర్వాత బైకులు వెహికల్స్ ఏమైనా పోయిన వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాము అని కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అదే అది న్యాయమే అంటారా? కాదు కాదు, ఇది దుర్మార్గం అండి, న్యాయం కాదు అది. అది ఎన్నో వాళ్ళు బాధలు పడతా ఇచ్చే ₹25,000 ఏ మూల చాలుతాయండి వాళ్ళకి? వాళ్ళు సామానం అన్నీ కోల్పోయి వాళ్ళు రోడ్డు మీద పడితే ఇచ్చే 25,000 ఏ రకంగా సరిపోతాయి? అది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ సింగనగర్ వాసులకు కానీ లేదంటే సగం ఇల్లు మునిగిపోయిన వారికి కూడా 10,000 ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు అవన్నీ ఇదిలో అవుతుంది. 10,000 25,000 అన్నది అసలు వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా అసలు ఇక అది తక్కువే ఆ అమౌంట్. విజయవాడకు వచ్చిన వరదలకు వరద బాధితులకు సాయం చేయడంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఓటమి పాలైనట్లే అంటారా? బాగా ఓటమి పాలు బాగా అయింది. అసలు ఏం చేయలేదు, ఫెయిల్ అయిపోయింది. బాధితులందరికీ కూడా ఇల్లు మునిగిపోయిన వారికి మాత్రం 25,000 ఆర్థిక సాయం చేస్తాము అని. ఇంకెక్కువ చేయాలండి, ఎక్కువగా సాయం చేయాలి. అది తప్పది. అది కూరగాయలని అయ్యని బియ్యం అని అందట్లా ఎవరికి లేదండి. అది మామూలుగా ఏదైనా 50,000 40,000 ఇస్తే ఇంటింటికి ఇస్తే అది బాగుంటుంది. ఈ కూరగాయలు లేకుండా ఏమి లేకుండా. వరద వచ్చిన టైంలో కూడా మేము అందరికీ ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్నీ మేము కరెక్ట్గా చేసామని ప్రభుత్వం చెప్తాం. కరెక్ట్గా అందరికీ లేదు కదా సార్, అందరికి ఇవ్వట్లేదు కదా, ఎవరికో అందుతుంది కావాలన్నా. అంతేగాని అందరికీ అందదు కదా, దాన్ని బట్టి చూడండి. అంతేగాని ఏమీ లేదు, బాగుంటుంది. నష్టపరిహారం అనే దానికి సొల్యూషన్ చూపించండి. ఇప్పుడు ఈ నెలలో వర్షాలు పడినాయి, నష్టపరిహారం ఇస్తారు. వచ్చే నెలలో పడడానికి గ్యారెంటీ ఏంటి? కాలువలు తీయించండి, రైతులకి పంట కాలువలు తీపించండి, బుడమేరుకి దానికి సరైన వాల్ కట్టించండి. ఎప్పటికప్పుడు ఈ శాశ్వతం ఎప్పుడు నిత్యం జరిగాయి మన కాలంతో పాటు జరిగేదానికి మనం సొల్యూషన్ చూపించాలి. కానీ ఎప్పటికప్పుడు పంట నష్టం అంటే వచ్చే నెల గ్యారెంటీ ఇస్తారా? మళ్ళీ అప్పుడు పంట నష్టం చూపించాలిగా. అంతే కదా, ఏదైనా సరైన పరిష్కారం చూపిస్తే అది బెటర్. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళకి, ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తున్నాం అంటున్నారు. అది ఆ 25,000 వాళ్ళకి సరిపోతాయి అనుకుంటున్నారు అంటే ఎట్లా సరిపోతాయి? వాళ్ళు చెప్పుకోలేరు కదా ఏమేమి పోయినాయి అనేది. ఎట్లా సరిపోతాయి? గవర్నమెంట్ వాళ్ళని పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేయలేదు, వాళ్ళు పూర్తిగా ఇవ్వలేదు. దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు 6,880 కోట్లు అంటున్నారు గవర్నమెంట్ అంచనా. మళ్ళీ వచ్చే సంవత్సరం గ్యారెంటీ వచ్చే నెలలోనే, సంవత్సరం కూడా కాదు, మళ్ళీ వరదలు వస్తాయి ఖచ్చితంగా. దీనికి ఏంటంటే ఎక్కడికక్కడ కాలువలు తీయటం, రైతులకి దగ్గర కాలువలు తీయటం, ఇక్కడ బుడమేరు వాళ్ళు కట్టించడం ఈ బెటర్. అంటే తాత్కాలిక పరిష్కారాలు కాకుండా కంప్లీట్గా అంతే. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వసూలు చేయడానికి ప్రజల దగ్గర నుంచే లాగాలి, తప్పదు. అది లేకపోతే అంటే కేంద్ర గవర్నమెంట్ మనకి ఒక 2 సంవత్సరాలు ట్యాక్సులు తీసేయాలి. ఇప్పుడు విజయవాడ మొత్తానికి కూడా వరదల్లో ముంచెత్తుకుపోయింది. విజయవాడ మొత్తం కూడా వాళ్ళందరికీ ఆర్థిక సాయంగా ఇల్లు పూర్తిగా మునిగిన వాళ్ళకి 25,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ముందరికి వచ్చింది. అది కరెక్టే అంటారా? 25,000 సరిపోతాయంటారా అంటే ఎలా? మరి కరెక్టే కదా, అందరికి ఇవ్వాలి కదా, ఒకరికి కాదు కదా. మరి ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మంది మీద అంతే. మరి ప్రభుత్వం చాలా ఇది కదా, భారమే కదా.
దాన్ని బట్టి కరెక్ట్ డిసిషన్ చేసుకున్నారు. అంటే పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తామంటుంది, సగం ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి 10,000 ఇస్తామంటుంది. కరెక్టే అంటారా? అది న్యాయమేనా? కరెక్టే. ఓకే. అంటే వెహికల్స్ అదే వాహనాలకు అవి కూడా ఇదవని కదా, ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు కదా, మరి అన్నిటికీ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్. అది నా ప్రభుత్వం కూడా పూర్తిగా మునిగిన ఇళ్లకు 25,000 రూపాయల సాయం అందిస్తా అంటాను. దీనిపై మీ అభిప్రాయం? సాయం అందిస్తాను అంటున్నారు కానీ అన్న, అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా కాదు, నేను మీకు చూపిస్తా దీంట్లోది ఏం వస్తున్నారు వెళ్తున్నారు అన్న. ఇది నా ఫోన్లో ఉంది, నాది రూమ్, ఇక్కడ లైట్ల రూమ్ ఉంది. ఈ నీళ్లు తన్ని మునిగిపోయింది. మునిగిపోతే వస్తున్నారు అన్నారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని నేను చెప్పాను. ఇక చూడవచ్చు, నేను నీకు ప్రూఫ్లతో సహా చూపిస్తా. చెబుతాం మాటలు చెబుతావు కానీ పనులు లేవన్నా, ఏం చేస్తారన్న? ఇగో అధికారులకు వాళ్ళకి చెప్పాను వీళ్ళకి చెప్పాను. ఇదిగో చూపిస్తాను చూడండి. మాకు గడపలోకి నీళ్ళు వచ్చి మణిగూలో నుంచి లోపలికి వచ్చినాయి నీళ్లు వచ్చి, ఇదిగోండి ఇదిగో చూడండి, ఇది చూడండి, లోపలికి మణిగూలో నుంచి లోపలికి వచ్చినాయి నీళ్లు. ఇది చెబుతుంటే వస్తున్నామన్నారు చేస్తున్నాను. 100 లైట్లు నేను ఈ బళ్ళ మీద లైట్లు అతికించుకుని బతుకుతా 100 లైట్లు 130 లైట్లకి 100 లైట్లు పాడైపోయి కాలిపోయినాయి. బోర్డులు ఒకటి 5,000, 5 బోర్డులు పోయినాయి మొత్తం. ఇదిగోండి దీంట్లో ఉండే ఈ వీడియోలతో సహా వస్తున్నారు వెళ్తున్నారు, అలా తిరిగాము, ఏమీ లేదు. ఏదో చెబుతున్నారు ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు రేషను ఈ ఊళ్ళో తెచ్చిన అన్నాలు అవన్నీ పంచారు చేశారు, ఇస్తామంటున్నారు. ఇప్పుడు నేను వరద బాధితుడిని, కాకపోతే ఏంటంటే మాకు మైనస్ అందరికీ పేట అంతా మునిగిపోయింది. నాకు ఆల్రెడీ శనివారం నాడే నాకు ఇక్కడ మునిగిపోయింది, ప్రభాస్ కాలేజ్ వెనకమాల. ప్రభుత్వం ఏదో స్పందించింది ఇస్తామని అంటున్నారు కానీ ఇచ్చేది ఏదో చెబుతామని ఇచ్చేస్తామని ఈ బియ్యం మట్టికి పంపిస్తారు కదా, దాన ధరలు వాళ్ళు పంపించిన మట్టి సగ్గా పంచుతున్నారు. భారీగా వరద వచ్చింది, మొత్తం నీట మునిగిన దానికి 25,000 ఇస్తా అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? ఏమి ఇస్తారండి? ఇచ్చే వాళ్ళకు ఎక్కడ పోయి మునిగిపోయిందని ఇవ్వటం లేదు, మునిగిపోయిన వాళ్ళకు ఇస్తున్నారు. అది ఏం న్యాయమో అర్థం కావటం లేదు. ఎక్కడ మునిగిపోయింది అది చూసుకొని ఇచ్చేది ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ మునిగిపోయినవి ఇవ్వకుండా మునిగిపోయిన వాళ్ళకు అన్నీ పొందుతున్నారు. అది ఏం పద్ధతి అనేది? వాళ్ళు పోయి మునిగిపోయి ఇల్లు పడి అన్నీ సామాన్లు పోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మునిగిపోయిన వాళ్ళకు అన్నీ పొందుతున్నారు. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ప్రభుత్వం అర్థం కావట్లా. అది ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం మంచిదే అని అంటారా? తీసుకుంటే మంచిదే. ఏంటి సరిగా అందటం లేదు, మునిగిపోయిన వాళ్ళకి అందటం లేదు, మునిగిపోకుండా అన్ని బాగుండే వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. అదే సగం మునిగిన ఇళ్ళకేమో 10,000 ఇస్తా అని చెప్తున్నారు, అలా ఇవ్వటం కరెక్టే అంటారా? అయితే కరెక్ట్ అది న్యాయమేది. ఎట్లంటే మునిగిపోయి అన్ని సామాన్లు మునిగిపోయి వాళ్ళ బాధలు ఆ భగవంతుని ఎరిక ఇచ్చే మంచిదే, ఏ ఉదాహరణ లేదు. అన్నీ అందిస్తే మంచిదే. వాళ్ళకు ఏ మునిగిపోయిన వాళ్ళకి ఇచ్చినారే వాళ్ళకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. మీరు అనేది ఏంటంటే మునిగిపోయిన వాళ్ళకి కాకుండా మునగని వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారా? అన్ని మునిగిపోయిన వాళ్ళకు తక్కువ ఇస్తున్నారు, ఏం బాగుండే వాళ్ళకు అన్నీ అందుతున్నాయి, కూరగాయలకు అంటే అందుతున్నాయి. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ మునిగిపోయింది తెలుసుకొని ఇవ్వాలి. ప్రభుత్వం మొత్తం నీట మునిగిన ఇళ్ళకు కూడా 25,000 సాయం చేయండి. మీ అభిప్రాయం? 25,000 ఎక్కడ ఇస్తుంది? 10,000 అన్నారుగా. అంటే పూర్తిగా మునిగిన దానికి 25,000, సగం మునిగిన దానికి 10,000. అది కరెక్ట్. ప్రభుత్వ సహాయం చేయడం మంచిదే. మరి అంతవరకు సమాజం జరుగుతాయి అని అనుమానం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి వరద బాధిత దగ్గరికి వచ్చేసరికల్లా అది చేతులు మారుతుంది. అది ఎంతవరకు వస్తుందో నమ్మకం లేదు. అది అందరూ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా బాగా ఇచ్చాడని ఆమె చెప్పిన తర్వాత అప్పుడు మనం అనుకోవాలి. వాళ్ళు ప్రకటన చేస్తారు, వీళ్ళు ఆశపడతారు. అది ఎంతవరకు వస్తుందో అనేది భగవంతుడు తెలియాలి. మరి 25,000 రూపాయలు సరిపోతాయి అంటారా? అది జరిగే నష్టాన్ని బట్టి ఉంటుంది. అక్కడ పోయిన వస్తువుల నష్టాన్ని బట్టి ఉంటుంది. అది మన ఇంతనే ముందుగా చెప్పడం సాధ్యం కాని విషయం. మరి అందించడం ఎలా అనిపిస్తుంది? బాగానే అందిస్తున్నారు, కానీ అది ఎంతవరకు జరుగుతుందా అనేది చివరి ఆఖరి తెలుసుకోవాల్సిన విషయం. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం నీటి మునిగిన ఇళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ఏమనండి, అనుకున్నంత ఏమి లేదండి. అనుకున్నంత ఏం చేసిందే అల్లాడిపోతున్నారు కొంతమంది. వైఎస్ఆర్ కాలనాటి అయితే పాపం మంచినీళ్ళే
అవి ఇచ్చినా కూడా అది ఎట్టి కాకుండా చేస్తున్నారు. అంత కరెక్ట్గా ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరోనాలో 2 సంవత్సరాల కరోనా వచ్చినా కూడా మేము మానంగా అందరిని సేవ ఇంటికి చేశాడు. అది మటుకు నెంబర్ 1 ఒప్పుకోవచ్చు. వాలంటీర్ వస్తుంటే ఇంకా బాగుండేది. అంత కరెక్ట్గా లేదండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. చేస్తున్నారు, అది ఉపయోగం లేకుండా పోతుంది. అయితే సగం మునిగిన ఎండ్లకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. మరి అవన్నీ అమలు అయిన ఇంకా అయినాయో అవ్వలేదు, మాకు నేనైతే చూడలేదు చెబుతున్నారు. కానీ మనం ఎవరిని ఇన్ఫర్మేషన్ అడగల. అది ఇస్తే ఇవ్వచ్చు, ఇస్తే మంచిదే. ఎందుకంటే అన్ని వాహనాలన్నీ మునిగిపోయి చాలా నష్టంలో ఉన్నారు కాబట్టి 10,000 ఇస్తే ఇంకా ఆయన మేము ఎంచుకుంటారు. ఇకపోతే మటుకు ప్రసారం చేసుకుని ఇలా ఉంటే మటుకు ముందు రాజకీయాల్లో అవకాశం లేదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడం ఎలా అనిపిస్తుంది? అది కొన్ని కరెక్ట్గా లేదండి, కొన్ని మైనస్గానే ఉంటుంది. అందులో వచ్చాయి. ప్రభుత్వం కూడా పూర్తిగా మునిగిన ఇండ్లకు కూడా 25,000 రూపాయల సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ప్రజలకి ఏం చెప్తావు? అందిస్తే కదా. ఎక్కడైనా అందించింది ఉందా చూపిస్తావా? నువ్వు చెబుతావు అంతే. బళ్ళకు 10,000 రూపాయలు ఇంకా ఈ ఇస్తున్నారని చెబుతున్నారు. ఇచ్చినవి ఎవరైనా చెప్పాలి కదా మనకి. నీకు చెప్పేది అది. ఇస్తే కదా అసలు ముందుల. 15,000 అంటే ఎవరంటారా? ఇస్తారనే మాట అంటున్నారు. ఇస్తున్నారు అంత అనేది మీకు తెలవాలి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అంటుంది. 25,000 సరిపోతాయంటారా? ఇక్కడ సరిపోతాయి. 25,000 సరిపోతాయా? సామాన్లు కొట్టుకుపోయినాయి, బీరువాలు కొట్టుకుపోయినాయి, మంచాలు కొట్టుకుపోయినాయి. చాలా నష్టపోయాయి. ఈసారి చాలా వ్యవస్థ సృష్టించింది. వాళ్ళు ఇచ్చే 25,000 ఎటుకు పనికిరావు. బండ్లు కనబడి కొట్టుకుపోయినాయి. బండ్లు మా అమ్మాయి బండి పోయింది, కొట్టుకుపోయింది. బట్టలు కొట్టుకుపోయినాయి, సామాన్లు పోయినాయి ఇండ్లలో. అంటే ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఏమిస్తుంది? కంటి తుడుపుగా ఏదో ఇస్తుంది ఇవ్వడానికి. అందరికీ నష్టపోయినంత ఇవ్వరు కదా. ప్రభుత్వం ఇస్తారా? ఇవ్వరుగా. కంటి తుడుపు కోసం ఏదో ఇస్తారు ఇవ్వడానికి. నష్టపోయినంత ఇవ్వరు కదా. ఎటువంటి సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా సాయం చేయాలి. పూర్తిగా ప్రభుత్వం ఇంటింటికి వచ్చి ఏం పోయిందనేది చూసుకొని ఆ నష్టపోయిన దానికి సగమైనా ఇస్తే చాలు. 1,00,000 రూపాయలు నష్టపోయిన ఉన్నారు, దాంట్లో సగం ఇచ్చినా వాళ్ళు కొద్దిగా ఉన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు. లేని వాళ్ళు అస్సలు లేరు. ప్రభుత్వం పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకు కూడా మేము 25,000 రూపాయలు మేము సాయం చేస్తాము అంటుంది. ప్రస్తుతానికి అయితే రాస్తున్నారు. అది అంతే ఏంటనేది మాకైతే తెలియదు. ఇంకా 25,000 రూపాయలు ఇస్తామన్నారు. బళ్ళు మునిగిపోయిన వాళ్ళకేమో ఇన్సూరెన్స్ అని అన్నారు. అంటే ఆ 25,000 అనేది సరిపోతుంది అంటారా? ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? 25,000 సామాన్లు అన్నీ పోయినాయి. ప్రస్తుతానికి ఇక రొటేషన్ అవ్వడం తప్ప ఇకైతే గట్న అవ్వలేము. ఇది ఒక రోజుతో పోయేది కదా కండి, చాలా రోజులు పట్టిద్ది అవన్నీ కొనుక్కోవాలని. సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరైతే? అంటే ఆర్థికంగా సాయం చేస్తే? ఆర్థికంగాను ఇటు ఇప్పుడు అందరికీ పనులు లేకుండా అయిపోయినాయి, అన్నీ కొట్టుకు వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలని ఇబ్బంది. దాని పరంగా ఏమైనా గవర్నమెంట్ ఆలోచించి ఇంకొద్దిగా ఆర్థిక సాయం పెంచితే బాగుంటుంది. ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అని చెప్తుంది గవర్నమెంట్. అయితే మంచిదే కదా సార్. సామాను పోయి ఏమి ఆధారం లేకుండా ఉన్నారు కదా, మంచిదే చేస్తే. అంటే 25,000 ఇస్తే సరిపోతుందా? మీకు ఇంకా ఏమైనా కానీ చేస్తే బాగుంటుంది అంటారా? ఇంకా ఏమైనా చేస్తేనే బాగుంటుంది సార్. 25,000 దేనికి వస్తాయి? ఊరికే సామాను వరకు వస్తాయి, వంట సామాను వరకు. ఇంకా అదే కాకుండా ఆ 25,000 కాకుండా మీకు ఇంకా ఏమైనా ఆర్థికంగా సాయం కానీ లేదంటే ఎటువంటి సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఏదైనా సరే సాయం చేయటం అనేది ముఖ్యం సార్. ఎట్టాకైనా సరే 25,000 అంటే ఇక సరిపెట్టుకోవటమే. దాంట్లో అన్నీ పాడైపోయినాయి సార్. మంచాలు కానీ, పరుపులు కానీ, గిన్నెలు కానీ. టీడీపీ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది ఇల్లు కంప్లీట్గా మునిగిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అని. అది మంచిదేనంటారా? అది మంచిదే కదండి. లాసిపోయి ఉన్నారు, ఇంకా ఎక్కువే లాసిపోయారు ఒక్కొక్కళ్ళు. మరి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి. మొత్తం కట్టుబట్టలతో సహా పోయినాయి, అందరికి నాశనం అయిపోయినాయి. చేయాలి కదా. అంటే ఆ 25,000తో సరిపెడుతున్నారంటారా? ఇంకేమైనా చేస్తే ఇంకా చేస్తే బాగుంటుందని. ఎటువంటి సాయం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరికైనా జరిగిందో చూసుకొని చేస్తే బాగుంటుంది సార్. అంటే వాళ్ళు కోల్పోయిన దాంట్లో కనీసం ఒక 50% అయినా కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు. అది ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అని చెప్తుంది. ఇస్తారా ఎవరు? అదైతే వాళ్ళ సంగతి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు? నమ్మకం అనేది ఏముంటుంది? ఇప్పుడు 20,000 ఇస్తానన్నారు. 25,000 ఇస్తాను. ఒక 2,000 3,000 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఎవరు. ఎందుకని అలా అంటారు? అంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది కదా ఖచ్చితంగా. అంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా 25,000 ఇస్తాము అని చెప్పేసి ఇస్తారు. అన్ని ఇవ్వరు, ఏదో ఇస్తారు అంతే. ఓకే. అంటే ఆ 25,000 కాకుండా ఇంకేమైనా సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఇంకేం సాయం చేసేది ఏముండదు, ఇక అయిపోయింది.
వదిలేసుకోవడమే. విజయవాడకు కానివ్వండి, లోతట్టు ప్రాంతాలకు కానివ్వండి భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వాలని చూస్తుంది. దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది పూర్తిగా ఇల్లు మునిగిన వాటికి. దీనిపై మీ అభిప్రాయం? మరి ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలిగా. ఇంకా అభిప్రాయం ఉంది. ఇప్పుడు మునిగిన మాట కరెక్టే, ఇవ్వాలిగా. ఎలా అనిపిస్తుంది ఇవ్వటం, ప్రభుత్వం సాయం చేయటం? మంచిదేగా ప్రభుత్వం. చూసుకుంటే కనుక సగం ఇల్లు ఏదైతే మునిగిందో వాటికి 10,000 ఇస్తా అని చెప్తున్నారు. మరి వాళ్ళకి అదే నష్టపరిహారం. బాగా పోయిన వాళ్ళకి 20,000, 25 మామూలుగా సగం ఏదైనా తాడాయి బోటాకులు ఇట్లా రేగులు పోయిన వాళ్ళకి 10,000 ఇస్తాం. మంచిదే ప్రభుత్వం. ప్రభుత్వం ఆదుకోవటం ఎలా అనిపిస్తుంది బాధితులు? మంచిదేనయ్యా ప్రభుత్వం ఆదుకుంటాం. మరి లేని వాళ్ళు ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? అది సార్, ప్రభుత్వం నష్టపరిహారం కింద పూర్తిగా ఇల్లు మునిగిపోయిన దానికి 25,000 ఇస్తా అని చెప్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఇస్తే కనుక మంచిదే, ఎంతో కొట్ట వాళ్ళకి సాయం చేసినట్టు అవుద్ది. అందరికీ ఇస్తే మంచిది. ఇంకా బాగా నష్టపోయిన వాళ్ళకి కొద్దిగా ఇంకా పెంచితే బాగుంది, అంతే. అంటే ప్రభుత్వం ఇలా సహాయం అందించడం ఎలా అనిపిస్తుంది? మంచిదే, ఎందుకంటే నష్టపోయారు కానీ ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి 25,000 ఇస్తానన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మంచిదే. కాకపోతే ఇంకా బాగా నష్టపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తే మంచిది. రైతులు కూడా ఇంకా చాలా నష్టపోయారు. రైతులకు కూడా ఇస్తే ఇంకా మంచిది. రైతులు వ్యవసాయం చేయడానికి ముందు రావట్లేదు కాబట్టి అది. అయితే కనుక సగం ఇల్లు ఏ అయితే మునిగిపోయాయో వాటికి 10,000 ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మరీ మంచిది. ఇంకా సగం ఇల్లు కొద్ది పాడైన వాళ్ళకి ఇచ్చారనుకో, మరమ్మతులు చేసుకుంటారు, మంచిదేగా.